how to find the cube root of a perfect cube. How to find the cube root of a perfect cube. How to find the cube root of a perfect cube. ఒక పర్ఫెక్ట్ క్యూబ్కి క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలి? 3 ఎగ్జాంపుల్స్. క్యూబ్త్ రూట్ ఆఫ్ 1728, క్యూబ్త్ రూట్ ఆఫ్ 2744, క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921, క్యూబ్త్ రూట్ ఆఫ్ 1061208, cubed root of 1728, cubed root of 2744, cubed root of 68921 and cubed root of 1061208. ఇక్కడ చూడండి సార్, మనం ఆల్రెడీ ఒకటి చేసాము. దీని ఆన్సర్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలంటే ఏం చేయాలి? 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. ఆన్సర్లో ఇక్కడ 3 డిజిట్స్ ఉంటాయి. ఆన్సర్లో ఇక్కడ 3 డిజిట్స్ కదా, నేను 4 డిజిట్స్ తర్వాత పెట్టుకున్నాను. 68921 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. నా టక్కున మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇది 8. ఏ నెంబర్కి 8 వస్తుంది? 2 క్యూబ్కి 8. ఇది 2. 1 విల్ బి 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి. ఆన్సర్ ఈజ్ 12. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి 12. ఇది 4. 2, 3, 7 or 8కే క్యూబ్ చేస్తే మిగతాది వస్తుంది. 4 అంటే విచ్ నెంబర్కి? 4కి 4ఏ వస్తుంది, 1కి 1ఏ వస్తుంది. 2 లైస్ బిట్వీన్ విచ్ 2 నంబర్స్? 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8. స్మాలెస్ట్ నంబర్ ఎంత? 1. ఈ రెండిట్లో స్మాలెస్ట్ తీసుకోండి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8. స్మాలెస్ట్ ఈజ్ 1. స్మాలెస్ట్ ఈజ్ 1. 68. 68 ఏ 2 నంబర్స్ క్యూబ్ మధ్యలో ఉంటుంది? 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 120. స్మాలెస్ట్ నంబర్ 41. స్మాలెస్ట్ నంబర్ 41. లాజిక్ క్లియర్? 8 అంటే ఇది 2. 1061. 10 క్యూబ్ ఈజ్ 1000. 11 క్యూబ్ ఈజ్ 1331. స్మాలెస్ట్ ఏంటి? 10. ఆన్సర్ ఈజ్ 102. ఆన్సర్ ఈజ్ 102. 10612008. లాస్ట్ యూనిట్ డిజిట్ 8 ఉంది. 2 క్యూబ్ ఈజ్ 8. 2. 10 క్యూబ్ ఈజ్ 1000. 11 క్యూబ్ ఈజ్ 1331. 11 క్యూబ్ ఈజ్ 1331. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. 11 క్యూబ్ ఈజ్ 1331. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇదేమైనా డౌట్ ఉందా? ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. రివర్స్గా కూడా మనం చేయొచ్చు. రివర్స్ ఇలా చేయకండి సార్, ఆన్సర్లో ఇలా చేయకండి. ఆన్సర్ ఇంకా మనకు ఈజీగా రావాలంటే రివర్స్ నుంచి రావచ్చు. రివర్స్ నుంచి రావచ్చు. క్యూబ్త్ రూట్ ఆఫ్ 1728, ఇది 12 ఉంది. క్యూబ్త్ రూట్ ఆఫ్ 1728 రెండు వైపులా క్యూబింగ్ చేస్తే 1728 ఈక్వలెంట్ టు 12 క్యూబ్. లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ చూసుకోండి. 12 క్యూబ్ ఈజ్ 12 స్క్వేర్ ఇంటూ 12. 12 స్క్వేర్ ఈజ్ 144. 144 ఇంటూ 12 728 మ్యాచ్ అవుతుంది. 728 మ్యాచ్ అవుతుంది. ఇది చాలా ఈజీ. పెద్ద పెద్ద నెంబర్స్కి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి సార్, క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921 ఉంది, 31 ఉంది, 41 ఉంది, 39 ఉంది, 41 ఉంది, 49 ఉంది. యూనిట్ డిజిట్ లాజిక్ మీకు తెలియదు, మీరు మర్చిపోయారు. 68921 ఇక్కడ మీరు క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921 ఈక్వలెంట్ టు 31 పెట్టుకుంటే 68921 ఈక్వలెంట్ టు 31 క్యూబ్ వస్తుంది. అంటే 31 స్క్వేర్ ఇంటూ 31. మనం సెకండ్ క్లాస్లో చెప్పుకున్నాము. 31 స్క్వేర్ అంటే ఎంత? 19 స్క్వేర్. 19 స్క్వేర్ 50 నుంచి 31 19 స్క్వేర్. 19 స్క్వేర్ ఈజ్ 361. 61 ఇంటూ 31
31 1s are 31, 186, 91 వస్తుంది, కానీ నాకు 21 కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? స్క్వేర్ వచ్చేస్తే చాలు సార్, దాని నుంచి పర్ఫెక్ట్ క్యూబ్ చాలా ఈజీగా మనం డిటర్మైన్ చేయొచ్చు, చాలా ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. సపోజ్గా ఇక్కడ మీకు 1 క్యూబ్ 1 వస్తుంది అనే లాజిక్ మర్చిపోతే స్క్వేర్లో మీరు కంఫర్టబుల్ ఉంటే ఆ లాజిక్ మీరు పికప్ చేసుకోవచ్చు, ఆ లాజిక్ మీరు ఈజీగా పికప్ చేసుకోవచ్చు. అర్థమైందా సార్? ఇప్పుడు మీరు చూడండి, నేనేం చెప్పాను, పర్ఫెక్ట్ క్యూబ్కి డిజిటల్ సమ్ ఎంత ఉండాలని చెప్పాను, 1 8 6 9. చూసుకోండి ఒకసారి, 8 ప్లస్ 2 10, 17 18, 18 అంటే ఎంత? 9. 1 + 2 3, 12 20 26, 2 + 6 ఎంత? 8. అర్థమైంది కదా సార్? ఒక నంబర్ కనుక పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే 1 4 7 or 9, పర్ఫెక్ట్ క్యూబ్ ఉంటే ఎంత? 1 8 or 9. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఇక్కడ కూడా చూడండి సార్, రివర్స్ చాలా ఈజీ అయిపోతుంది మీకు. 106 1208 ఈక్వలెంట్ టు 102 హోల్ క్యూబ్ వేస్తే 2 హోల్ క్యూబ్ 8, ఇక్కడే మ్యాచ్ అయిపోయింది. 2 హోల్ క్యూబ్ 8 ఇక్కడే మ్యాచ్ అయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ?